ఇవి ప్రాథమిక చర్చలు కావచ్చని, ఇందులో పొత్తులపై ఇరు పార్టీలు పెద్దలు ప్రాథమిక అవగాహనకు రావచ్చన్న భావన ఉంది. అయితే దీని గురించి ఇరు పార్టీల నేతలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కేంద్రంలో అత్యధిక మెజార్టీతో గెలవడం బీజేపీకి ఎంత ముఖ్యమో రాష్ట్రాన్ని కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీకి చారిత్రకంగా అంతే ముఖ్యం కాబట్టి ఇరు పార్టీల మధ్య ఆదిష్లోనే చర్చలు జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం రాత్రి ఢిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో అధికారంలో చేరకున్న ఇలా వచ్చి కలవడం ప్రాధాన్యం సంతరించుకుని తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పాటు ఆయన కూడా చంద్రబాబుతో జరిగిన ఇష్టాగోష్ఠి చర్చల్లో పాల్గొన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే తెలంగాణలో మిరుమిట్లు, ఏపీలో కునికిపాట్లు అంటూ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడక విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనకబాటు, వైకాపా సర్కారు కొరబడిన ముందస్తు వ్యూహం ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారమే అంటే జగన్ సార్ బట్టలు నొక్కడమేమో కానీ రాష్ట్ర ప్రజలకి సంబంధించి కరెంటు కోతలు వచ్చేస్తున్నాయి అన్నటువంటిది. ఇక్కడంతా అసలు కరెంట్ అంట లైట్ వేస్తే లైట్ వెలగట్లేదంట, ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వెలగట్లేదంట. మరి పాపం మాకు ఇక్కడ ఈ లైట్ ఇప్పుడు నేను మీకు కనబడుతున్నా అంటే లైటే, మరి ఎప్పుడు ఆఫ్ అవుతుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మధ్యలో 5 నిమిషాలు 10 నిమిషాలు తేడాలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా అట్లాగే ఉంది. కానీ ఇలాగే కేసీఆర్ అద్భుతం చేశాడని చెప్పారు. పాపం ఆయన 39కి వడగొట్టారు. జనాలు అక్కడ వాళ్ళకి తెలుసు. ఇక్కడ చీకట్లలోకి వెళ్ళిపోయింది, రాష్ట్ర నాశనం అయిపోయింది. ఇందాక చూశారు కదా, అమిత్ షా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పొత్తులు పెట్టుకోవాలి.